హాయ్ అండి. ఈరోజు జగన్ అయితే ప్రెస్ మీట్ పెట్టబోతున్నారండి 11 గంటలకి. మరి ఈ ప్రెస్ మీట్‌లో ఏం మాట్లాడతారంటే మనకు తెలిసిందే. ఆహ్, ఈ రాష్ట్రంలో రాజ్యాంగంతోటి పాలన నడవట్లేదు. అక్రమంగా నడుస్తా ఉంది. పోలీసుల గురించి ఇయన్నీ మాట్లాడతారాయన. మనకు తెలిసిందే. పులివెందులో నిన్న జరిగిన ఏదైతే ఓటింగ్ జరిగిందో, ఆ ఓటింగ్‌లో జరిగిన అవకతవకల గురించి, లేకుంటే అక్రమంగా పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించారు. డీజీపీ, ఎస్పీలు చాలా దారుణంగా ప్రవర్తించారని అయితే మాట్లాడతాడాయన. మరి చూద్దాం మరి ఏం మాట్లాడతాడో చూద్దాం. మాట్లాడినాక మాట్లాడుకుందాం. నాకు తెలిసి ఏందంటే క్లియర్‌గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇంకా పులివెందుల ఓట్లు ఏదో జరిగిందో అదే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఓటమి తీసుకనే ఉన్నట్టయితే అర్థమవుతుంది. ఎందుకంటే నేను అవినాష్ రెడ్డి మాట్లాడింది చూసినా, లేకుంటే వాళ్ళు మిగతా వాళ్ళు మాట్లాడింది చూసినా, ఇదంతా చూస్తే నాకు ఆల్మోస్ట్ అక్కడ టీడీపీయే గెలిచేలా కనిపిస్తుంది జెడ్పీటీసీ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో. దా భయంతోనే వచ్చేసి ఈరోజు ముందు రోజే ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నాడు. అదే రేపు ఓట్ల లెక్కింపు అయిపోయినాక ప్రెస్ మీట్ పెడితే బాగుండేది. ఒకవేళ గెలిచి వచ్చి ప్రెస్ మీట్ పెడితే బాగుండేది. ఓడినా సరే వచ్చి ప్రెస్ మీట్ పెడితే బాగుండేది. ఇప్పుడు ముందుగా వచ్చి ఒక రాయేసి వెళ్ళిపోతారు. లేకుంటే బురద జల్లే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి అయితే చేస్తారండి. ఇది క్లియర్‌గా అర్థమవుతుంది. ఇంకేం లేదు. ఇప్పుడు చంద్రబాబు, లోకేష్, అక్కడ బీటెక్ రవి వీళ్ళు ఉన్నారు కదా! ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరూ కుమ్మక్కయ్యి దొంగ ఓట్లు వేయించారు. ఆ దొంగ ఓట్ల వల్లనే వీళ్ళు గెలిచారు. లేకుంటే రిగ్గింగ్ చేశారు. రిగ్గింగ్ వల్ల వీళ్ళు గెలిచారని అయితే రేపొద్దున చెప్తారు కదా! ఈ ఎన్నికల్లో కౌంటింగ్ చేయకూడదు. మళ్ళీ ఎలక్షన్ పెట్టాలని అయితే మాట్లాడతారు. ఇదే మాట్లాడతారు. ఇంక అంతకు మించి ఏముండదు. ఇంక పోలీసులు వన్ సైడ్ చేశారు. అంతా క్రూరంగా పోలీసులే దగ్గరుండి రిగ్గింగ్ చేపిచ్చారు. ఇలా అయితే మాట్లాడతారో అయితే నాకైతే అనిపిస్తా ఉంది. అది కరెక్ట్ కాదు. ఇంతకుముందు అసలు కనీసం యునానిమస్ అక్కడ కనీసం ప్రత్యర్థులు కూడా నామినేషన్ వేయకుండా అంత బెదిరించి అప్పుడు చేశారు. ఈరోజు కనీసం ఎలక్షన్ జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగానే ఎలక్షన్ జరిగింది. సరే దాంట్లో అవకతవకలు జరిగినాయి అంటే అది మీరు వీడియో చూపిస్తే ఆటోమేటిక్‌గా కోర్టులో కేస్ వేయొచ్చు. ఆ వీడియో ప్రూఫ్‌లతోటి తర్వాత ఆ జెడ్పీటీసీ ఎన్నికలను ఏం చేయాలనేది కోర్టు నిర్ణయిస్తుంది. అప్పటిదాకా అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలానే ఈసీ దగ్గర కూడా సీసీ కెమెరా ఫుటేజ్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ లోపల ఏదైతే బూతులు వీళ్ళు దొంగ ఓట్లు వేశారని చెప్తున్నారో, వీళ్ళ దగ్గర ఉన్న ఓటర్ స్లిప్‌లు ఏవైతే ఉన్నాయో అవి తీసేసుకొని దొంగ ఓట్లు వేశారని చెప్తున్నారు. అది కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపిస్తుంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ఆ ఎలక్షన్ రద్దు చేయాలా, ఉంచాలనేది. సరే ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నారండి. మరి ఏం మాట్లాడతారో చూద్దాం. ప్రస్తుతానికైతే నేను ఊహించిందైతే ఇదే చెప్తాడు. అంతకు మించి ఏముండదు. చంద్రబాబు నాయుడు పైన, లోకేష్ పైన అయితే బురద జల్లే ప్రయత్నం అయితే చేస్తారాయన. ఆ ఎలక్షన్‌లో అన్ని అవకతవకలు జరిగినాయని చెప్తారు. నా ఉద్దేశ్యం ఏందంటే అసలకి మొన్నటిదాకా యునానిమస్‌గా అసలకి అక్కడ ఎలక్షనే జరగనప్పుడు అది ప్రజాస్వామ్యం వద్దా? ఈరోజు టీడీపీ ఎలక్షన్ పెట్టి ఆహ్, ఎవరి సత్తా వాళ్ళు చూసుకుందాం అనటంలో నిజాయితీ ఉందా? నాకైతే ఇదే నిజాయితీ కనిపిస్తుంది. అక్కడ యునానిమస్ కాకుండా చేశారు. ఎక్కడైనా యునానిమస్ అయిందంటే మటుకండి అక్కడ తొక్కేసినట్టే అండి. తొక్కేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టే. రాజ్యాంగం ఇచ్చిందేంటి? ఓటింగ్ ద్వారానే నాయకుల్ని ఎన్నుకోవాలి. యునానిమస్‌గా ఎన్నుకుంటే ఏమవుద్ది? అవతల వాళ్ళ నోరు నొక్కినట్టే. చూద్దాం మరి ప్రస్తుతానికి ఏం జరుగుద్దో. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ మాట్లాడినాక మళ్ళీ దాని గురించి మనం మాట్లాడదాం.